జూన్ 2023 నాడు 28వ తారీఖు జూన్ 2028 నాడు కొన్ని ప్లాన్స్ నేను అందుకోసమే ఇక నా ఫోన్లో ఆస్కార్ అనే ఆర్కిటెక్ట్ గారు జూన్లో పంపించినటువంటి ఈ ప్లాన్స్ ఇవన్నీ జూన్ 28 ఇక దీని స్క్రీన్ షాట్ ఇది. రెండు వేల ఇరవై మూడు జూన్ 28వ తారీఖు నాడు ఇక దీని స్క్రీన్ షాట్స్ ఇవి. ఇక ఇది కూడా జూన్ 2023 దీని స్క్రీన్ షాట్ దీందే. ఇగో ఇది కూడా ఇవన్నీ ప్లానింగ్ అంతా కూడా 2023 జూన్ తర్వాత మళ్ళీ జూలైలో మళ్ళీ తెప్పించినాం ఇంకా కొన్ని ఆల్టర్నేట్స్. ఇది జూలైలో వచ్చిన ఆల్టర్నేట్స్ దాని స్క్రీన్ షాట్స్. ఇక ఇది కూడా జూలైలో వచ్చిన ఆల్టర్నేట్స్. అంటే జూన్ జూలై నెలలో 2023వ సంవత్సరంలోనే సమగ్ర ప్లానింగ్ కేసీఆర్ గారు చేపించినారు. చేపించి అక్కడ తెలంగాణ తల్లిని పెట్టాలనుకున్నారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఒకవైపు తెలంగాణ ఆత్మకు ప్రతీక అయినటువంటి సెక్రటరియట్, ఇంకోవైపు తెలంగాణ అమరుల యొక్క త్యాగానికి ప్రతీక అయినటువంటి అమరజ్యోతి. ఈ రెండుటి మధ్యలో తెలంగాణ తల్లి ఉంటే ఆ లింక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ తెలంగాణ ఆత్మ భావోద్వేగం ఆ ప్రాంతమంతా ఉంటుంది. దాన్ని ఒక పవిత్ర స్థలంగా చేయాలనుకొని ఈ రెండుటికి తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్కు, తెలంగాణ అమరుల త్యాగానికి ప్రతీక అయినటువంటి అమరజ్యోతి, ఈ రెండుటి మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టి ఆ తెలంగాణ భావోద్వేగ లింకును ఉంచాలనుకున్నారు కేసీఆర్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆ తెలంగాణ ఆత్మ లింకుని రేవంత్ రెడ్డి గారు కట్ చేసినారు. కట్ చేసి తెలంగాణ తల్లి ఉండవలసిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నారు. దయచేసి మేధావులు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఆ తెలంగాణ లింకే ఇవాళ రాజీవ్ గాంధీ గారిని పెట్టి కట్ చేసినారు. ఇది చాలా అంటే ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంతో కావచ్చు, తెలంగాణ అమరులతో కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవంతో కావచ్చు, ఆయనకున్నటువంటి పేగు బంధం అనుబంధం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేక, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి, ఆయనకు ఆ తెలంగాణ ఆత్మ యొక్క ప్రభావం ఆయనకు తెలియదు కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి ఉండవలసిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నారు. అయితే అది కూడా ఇవాళ ఏం సందర్భం? రాజీవ్ గాంధీ గారి జయంత వర్ధంత ఇవాళ సందర్భం ఏమున్నదని ఎందుకంత హడావుడిగా పెట్టడం? ఏంటంటే ఆయన హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల్ని నెరవేర్చలేకపోతున్నాడు కాబట్టి, రుణమాఫీ చేయలేకపోతున్నాడు కాబట్టి, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, 4000 పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, బీడీ కార్మికులకు, వృద్ధులకు, విడోస్కి 4000 పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నాడు, అది ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని, కోపాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏమాత్రం సందర్భం లేదు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి. ఇంత హడావుడిగా చేస్తూ ఉన్నాడు. కానీ వారు ఎంత డైవర్ట్ చేయాలని చూసినా, ఎంత ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కసి తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలకు. అందుకే
మేము ఇవాళ ఏదైతే అనాలోచితంగా కుట్రపూరితంగా కేసీఆర్ గారు చేసే ఏ మంచి పనిని కూడా చేయనీయొద్దు, దాన్ని కొనసాగించొద్దు, కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఆత్మని వరుస క్రమంలో లింకు పెట్టాలనుకున్న దాన్ని తెంపేయాలి అని ఒక కుట్రపూరితమైన బుద్ధితోటి ఇవాళ చేస్తున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ తల్లి ఉండవలసిన చోట పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము రాగానే తెలంగాణ తల్లి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి మేము మాట ఇస్తూ ఉన్నాం.